ఈ మధ్యన ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కదా. నిజంగానే యాక్చువల్గా ఆర్గానిక్ తినే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే ఉట్టిగా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ట్రెండా ఇది? ఒకసారి దీని గురించి చూద్దాం. అయితే బేసికల్గా మన ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి అని చెప్పేసి తార్నాకలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం కెమికల్ ప్రొడ్యూస్కి ఆర్గానిక్ ప్రొడ్యూస్కి ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తేడా ఏమైనా కనిపించిందా అంటే నిజంగానే తేడా చాలా ఎక్కువ కనిపించింది. ఏ విషయంలో తేడా కనిపించింది? యాంటీ ఆక్సిడెంట్ విషయంలో చాలా తేడా కనిపించింది. అంటే మనకి ఇప్పుడు మామూలు రైస్ ఏదైతే ఉంటుందో కెమికల్లో పండించిన రైస్కి ఆర్గానిక్లో పండించిన రైస్కి 1000 రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కనిపించినాయి. అట్లాగే కూరగాయలలో కూడా కొన్ని పదుల సంఖ్యలో, కొన్ని వందల సంఖ్యలో, వందల రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కనిపించినాయి. సో ఈ ఒక్క డిఫరెన్స్ సరిపోతుంది యాక్చువల్గా. ఇంకా చాలా న్యూట్రియంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒక్క యాంటీ ఆక్సిడెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? యాంటీ ఆక్సిడెంట్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే మనం వెహికల్లో ఫ్యూయల్ పోస్తాం. ఫ్యూయల్ పోసిన తర్వాత ఎనర్జీ క్రియేట్ అయ్యి బండి ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాని బై ప్రోడక్ట్ అంటే వ్యర్థాలు వచ్చేసి ఆ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ఏవైతే మన స్మోక్ ఉంటుందో అది వ్యర్థాలు. సో ఏది జరిగినా అంటే ఏ పని జరిగినా కానీ జనరల్గా వ్యర్థాలు క్రియేట్ అవుతాయి ఏ పనికైనా కానీ. అట్లాగే మన బాడీలో కూడా చాలా రకాల క్రియలు జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. హార్ట్ తన పని తను చేసుకుపోతుంది, బ్లడ్ అంతా పంప్ చేస్తుంది, లివర్ వచ్చేసి మన టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది, అట్లాగే కిడ్నీ కూడా. సో ఇట్లా ప్రతి ఆర్గాన్కి కూడా ఒక క్రియ ఉంటుంది. సో ఇట్లాంటి మెటబాలిక్ యాక్టివిటీస్ చేసినప్పుడు వ్యర్థాలు జనరేట్ అవుతాయి. సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ వెహికల్ ఎగ్జాంపుల్ లాగా. సో ఆ వ్యర్థాలని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎక్కువ అయితే కనుక, అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెత్త పేరుకుపోవడం. ఈ చెత్త పేరుకుపోవడం ఎక్కువ అయిపోయినప్పుడు మనకు బాడీలో చాలా రకాల జబ్బులు క్రియేట్ అవుతాయి. అంటే మన హార్ట్ ఇష్యూస్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు చాలా రకాల జబ్బులు క్రియేట్ అవుతాయి. సో వీటిని క్లీన్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పోషకం వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది? ఈ చెత్తనంతా ఊడ్చేస్తుంది. సో అందుకే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఇప్పుడు మనం చెప్పిన ఆర్గానిక్ ప్రొడ్యూస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ 1000 రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆర్గానిక్ మంచిదే కదా మరి.